హోల్ వీట్ మోమోస్. ఓకే, సో యూజువల్గా ఏంటంటే ప్రీ స్కూలర్ అంటే 2 to 5 years మధ్యలో అనుకోవచ్చు. సో వాళ్ళకి నిజంగానే స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఫీడ్ చేయడం చాలా బిగ్గెస్ట్ టాస్క్. స్నాక్స్ అంటే చాలా ఈజీగా తినేస్తారు అనమాట. సో మోమోస్ యూజువల్గా మోమోస్ హెల్దీ అంటారు, స్టీమ్ చేస్తారు కాబట్టి, బట్ మైదా పిండి వాడతాం కాబట్టి కొద్దిగా అన్హెల్దీ అని కూడా కాంబినేషన్ అనమాట. హెల్దీ అండ్ అన్హెల్దీ కాంబినేషన్ మోమోస్ యాక్చువల్గా. బట్ నువ్వు వీటితో చేస్తున్నావు కాబట్టి సో చూద్దాం ఎలా, ఎటువంటి స్టఫింగ్ చేస్తున్నావు, ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మోమోస్లో స్టఫింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో పీస్ తీసుకొచ్చేసావు, కాలీఫ్లవర్, క్యాబేజ్ కదా అది, క్యాబేజ్. సో గ్రీన్ పీస్ అండ్ క్యాబేజ్, క్యారెట్ అండ్ బీన్స్. ఎస్, సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో లాట్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ టుగెదర్ వస్తుంది అనమాట. అండ్ పిల్లలైతే ఈ ఇంగ్రీడియంట్స్ అస్సలు తీసుకోరు, మీరు ఎలా ఇచ్చినా తీసుకోరు. బట్ మోమోస్ అంటే మనం హైడ్ చేసి ఇస్తాం కాబట్టి కొద్దిగా టేస్టీగా డిఫరెంట్గా అనిపిస్తుంది వాళ్ళకు. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టఫ్ని సార్ట్ చేసేస్తాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాను. స్టీమ్కి రెడీ చేసుకుందామా మళ్ళీ? స్టీమ్కి కూడా రెడీ చేసేసుకుందాము. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. ఏంటంటే అది స్టీమ్ అవుతూ ఉంటుంది, మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేశాను. ఫస్ట్ కొంచెం ఆయిల్, కొంచెం నూనె, నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం అల్లం, వెల్లుల్లి, అలాగే కరివేపాకు కొంచెం, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. సో చక్కగా ఉల్లిపాయలు కూడా వేగిపోయి నెక్స్ట్ పచ్చి బఠానీ, అలాగే బీన్స్, క్యారెట్, ఇప్పుడు క్యాబేజ్ కూడా. సో చక్కగా స్టఫ్ ప్రిపేర్ అవుతుంది. ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందు పెప్పర్ కూడా కొంచెం గ్రైండ్ చేసుకొని పైన లాగా వేసేసుకున్నాము. సో కొంచెం మైల్డ్గా వేసుకుంటే బెటర్ కదా? మైల్డ్గా వేసేసి స్ప్రింక్ల్ ఆన్ చేస్తే జస్ట్ వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది. బట్ స్టిల్ అది స్టఫింగ్లోకి వెళ్ళిపోతాయి. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా మనం పిండి కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా కొంచెం గోధుమ పిండి. సో గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే మల్టీగ్రెయిన్ కూడా యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. అండ్ కొంచెం సాల్ట్ ఇందులో, వాటర్, కొద్దిగా చూసుకుంటూ కలుపుకుంటే మనకు కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తే బెటర్. అవును.
ఓకే, సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు, అంటే ఒక మోమోనా 2 మోమోస్ అలాగా? సో వాళ్ళకి 2 మోమోస్ ఇవ్వచ్చు. కావాలంటే వాళ్ళకి కొంచెం సైడ్ డిష్ లాగా కొంచెం టమాటో సాస్ కానీ లేదంటే ఏదైనా గ్రీన్ చట్నీ కూడా దాంతో పాటు. ఓకే, పర్ఫెక్ట్. సో అలా ఉంటే ఇంకా కొంచెం హ్యాపీగా తీసుకుంటారు. ఎస్, అవును. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో. సో ఇన్ ఏ వీక్ ఎన్నిసార్లు మనం చేసుకోవచ్చు? సో వీక్లో మనము 1 or 2 టైమ్స్ చేసుకోవచ్చు. అండ్ అప్పుడు ఏంటంటే మనం స్టఫ్ కూడా మార్చవచ్చు. అంటే ఇలా క్యాబేజే కాకుండా రిమైనింగ్ వెజిటేబుల్స్తో అండ్ ఫ్లవర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సో స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇదైతే స్విచ్ ఆఫ్ చేసేస్తాం. పర్ఫెక్ట్గా మనకు డవ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. అవును. సో చిన్న చిన్నగా చూసుకొని అందులో స్టఫ్ చేసి మోమోస్ లాగా వేస్తే అయిపోతుంది. అవును, అయిపోతుంది. ఇప్పుడు మనం చిన్న చిన్నగా చపాతీస్లా చేసేసుకుంటాం. జస్ట్ పూరీ సైజ్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది స్టఫింగ్కి. ఇలాగే ఇంకొక 4 చేసుకుందాం. సో జస్ట్ చిన్న పామ్ సైజ్ లాగా మనము చపాతీ పిండి చేసుకున్నాము. తర్వాత స్టఫింగ్ చేసిద్దామా? జస్ట్ రోల్ ఆన్ చేస్తే అయిపోతుంది. అవును. సో ఇది ఒకటే లైక్ టెక్నిక్గా యూస్ చేసి చేయాలన్నమాట స్టఫింగ్. సో మన స్టీమ్ కూడా రెడీ అయిపోయింది. దానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసి ఈ మోమోస్ పెట్టి ముందే మనం కొంచెం స్టీమింగ్ అనేది ముందే ప్రాసెస్ స్టార్ట్ చేసాం కాబట్టి చాలా త్వరగానే కుక్ అవుతుంది. స్టీమర్ మొత్తం స్టీమింగ్ అయిపోయింటుంది. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము మోమోస్ రెడీ అయ్యలేదు. చూసిద్దాం. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. బట్ ఏంటంటే మనకు చపాతీలు కాల్చుకొని తినడం అలవాటు కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. స్టీమ్ చేసాము, స్టిల్ చాలా సాఫ్ట్గా అయ్యింది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తాం. ఓకే. సో తీయగానే ఆ స్టీమ్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బాగా. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య హోల్ వీట్ మోమోస్ రెడీ అయిపోయాయి. ఎంతో రుచికరమైన హోల్ వీట్ మోమోస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. హోల్ వీట్ మోమోస్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, మిరియాలు కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత. హోల్ వీట్ మోమోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి వేడయ్యాక అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేగాక అందులో పచ్చి బఠానీలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తరుగు, దంచిన మిరియాలు వేసుకొని మగ్గించుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు, నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి చిన్న చిన్న పూరీలా ఒత్తుకొని వేయించి పెట్టుకున్న క్యాబేజీ బఠానీ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్లేట్కి నూనె రాసి అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హోల్ వీట్ మోమోస్ రెడీ.